హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి అనుకుంటున్నారా? పాలండి. పాలల్లో పసుపు వేసుకొని డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకొని తాగుతున్నాను. నైట్ టైం తాగుతా, పొద్దున పూట తాగను కానీ నైట్ టైం తాగుతా కంపల్సరీగా. అందులో చలికాలం కదా, కాస్త డ్రై ఫ్రూట్స్తో పాటు ఏం చేస్తారంటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఈ మూడు కూడా చక్కగా వేయించేసేయండి. అన్నీ పావు కేజీ చొప్పున తెచ్చుకుని, లేకపోతే మీకు 100 గ్రాములు సరిపోతుంది అనుకుంటే 100 గ్రాములు తెచ్చుకోండి. అన్నీ కొద్దిగా తెచ్చుకుని చక్కగా బాగు చేసుకుని వేయించుకుని చల్లారబెట్టి చక్కగా పొడి కొట్టేసి ఒక గాజు సీసాలో పెట్టేసుకుని మీరు తాగుతూ పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే మనం ఆచరించకపోతే పిల్లలు ఆచరణలో పెట్టరు. అర్థమవుతుందా? కంపల్సరీగా మీరు ఆచరిస్తూ ప్రతిదీ కూడా వాళ్ళకి అలవాటు చేయండి. మంచి ఏదైతే ఉందో హెల్దీ ఫుడ్ అది ప్రతిదీ పిల్లలకి అలవాటు చేయండి. మనం తింటూ వాళ్ళకి చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయిపోతారు. మనం మానేసి మనం చేయకుండా వాళ్ళని చేయమంటే మాత్రం చెయ్యరు. అలాంటి స్కోప్ పిల్లల విషయంలో పెట్టుకోవద్దు. అందులో ఈ జనరేషన్ పిల్లలు అసలు చెప్పిన మాట వినరు కాబట్టి వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. వీటితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు 2 లవంగాలు, 4 యాలక్కాయలు కూడా వేసేయండి. చక్కగా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ తర్వాత ఏంటంటే పాలు పొద్దున రాత్రి 2 పూటలు ఇవ్వండి పిల్లలకి. మీరు ఒక పూట తీసుకున్నా పర్వాలేదు కానీ పిల్లలకి మాత్రం 2 పూటల పాలు అలవాటు చేయండి. చాలా బలం అని మీకు తెలుసు. దాంట్లో కొంచెం ఈ కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే లాభాలు, చలికాలం వర్షాకాలం జలుబు చేసిన, థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉన్న, గొంతు గరగరగా ఉన్న ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట. కంపల్సరీగా ఈ టిప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి. ఈ టిప్ మీరందరూ కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఇలాంటి మంచి విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. అంటే మాకు తెలియదా అని చెప్పంటారేమో, అది వేరే విషయం. తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నా నేను. ఓకేనా? తప్పుగా అనుకోమాకండి. థ్యాంక్ యూ.